ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సంవత్సరము చివరి దినాలకు వచ్చి ఉంటున్నాము. ఈ యొక్క నేటి దినం యొక్క ధ్యాన అంశము Christ's love compels us. క్రీస్తు ప్రేమ మనలను ప్రేరణ చేస్తుంది. ఈ యొక్క మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 5వ అధ్యాయము మరి 14-15 వచనాలు చదువుకుందామండి. For Christ's love compels us because we are convinced that one died for all, and therefore all died. And he died for all, that those who live should no longer live for themselves, but for him who died for them and was raised again. ఇక్కడ for Christ's love compels us అని చెప్పి మనము చదువుకుంటున్నాం ప్రియులారా. మరి ఈ యొక్క వాక్యము మనము తెలుగులో కూడా చదువుకుందాము. 2 కొరింథీయులు, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల దయచేసి తెరవలసిందిగా కోరుతున్నాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 14-15 వచనాలండి. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఎంత తేటగా పౌలు భక్తుడు ఆ కొరింథీయుల్లో ఉన్నటువంటి సంఘస్థులకు మరి తెలియజేస్తున్నాడు. నేటి దినాలలో కూడా మనము మరి దీన్ని అన్వయించుకోవచ్చు. ఇక్కడ మనం చెప్తే ఈ యొక్క పాఠ్య భాగంలో ఏముందంటే క్రీస్తు ప్రేమ, ఆయన చూపించినటువంటి ప్రేమ ప్రియులారా. క్రైస్ట్ లవ్ కంపెల్స్ అస్. ఆయన ఎంతగా చూడండి మరి సొంత మిత్రుల కొరకు ప్రాణం పెట్టే అంతగా కూడా తన యొక్క జీవితాన్ని వెచ్చించి ఉంటున్నాడు. ఈ లోకానికి మరి వచ్చినటువంటిదే మరి పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి ఉంటున్నాడు. కాబట్టి ఆయన అంతగా మన యొక్క యజమాని, మన యొక్క గురువు ఈ రీతిగా చేసినప్పుడు మనం కూడా ఆయన యొక్క బాటలో నడవాలి అని చెప్పి, జయించు వారి యొక్క మీదట తమ కొరకు కాక నా యొక్క చిత్తము, నా ఇష్టము, స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు అవి కాకుండా ఏంటి ఎవరి కొరకు జీవించాలని తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క మరి క్రీస్తు యొక్క ప్రేమ, వాట్ ఈస్ దట్ డెఫినేషన్ ఆఫ్ క్రైస్ట్ లవ్ గురించి మనం ఆలోచించినప్పుడు, క్రీస్తు ప్రేమ షరతులు లేనటువంటిది, అన్కండిషనల్ లవ్. అంతేకాకుండా త్యాగంతో కూడుకునేటువంటిది సాక్రిఫిషియల్ లవ్. మరి అది మనలను, విశ్వాసాలను మోటివేట్ చేస్తుంది. దట్ మోటివేట్స్ బిలీవర్స్ టు లివ్ ఫర్ హిమ్ రాదర్ దాన్ ఫర్ దెమ్సెల్వ్స్. మన కొరకు కాకుండా మరి విలువ వేయబడినటువంటి క్రీస్తు కొరకు మనం జీవించేలాగానే అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క కంపెల్స్ అనేటటువంటిది గ్రీకు పదము సునేకో అన్నటువంటి దాని నుంచి వచ్చినటువంటిది. మరి దాని యొక్క అర్థము ఏంటి అంటే ఆ ప్రేరణ కోసం, లేకపోతే ఈ యొక్క కంపెల్స్ అనేటువంటి దాన్ని మరి కలిపి ఉంచటము, ఆ యొక్క టు హోల్డ్ టుగెదర్ అన్నటువంటి అర్థం వస్తుంది. అంతేకాకుండా కన్స్ట్రైన్, నియంత్రించడం అనేటటువంటిది కూడా మనకు మరి ఆ యొక్క అర్థం వస్తుంది. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి డివిజన్స్ ఉంటున్నాయి పిల్లరా. పాల్ అడ్రసెస్ డివిజన్స్
అండ్ ఇమ్మొరాలిటీ అమాంగ్ ద కొరింథియన్స్, విభజన మరియు వారిలో ఎంత అభిచారము ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి ప్రభు వారు చెప్తున్నాడు, మీరు మీకోసం కాదు, స్వనీతి కొరకు, శరీర ఇచ్చల కొరకు కాదు, కానీ క్రీస్తు కొరకు జీవించటం మనం నేర్చుకోవాలా. క్రీస్తు మూతిని తెలుసుకోవటం ప్రగాఢమైనటువంటి జీవిత మార్పులకు దారితీస్తుంది పిల్లలు. మనం తెలుసుకోవాల్సింది అండర్స్టాండింగ్ క్రైస్ట్ డెత్ లీడ్స్ టు ప్రొఫౌండ్ లైఫ్ చేంజెస్. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన కొరకు జీవించకుండా పిల్లలు సమస్త మానవాళి కొరకు ఆయన త్యాగం చేసి ఉంటున్నాడు, తన జీవితాన్ని వేచి ఉంటున్నాడు. అయ్యో మరి ఎంతగా తను మరి ఆ యొక్క శిలువ మీద తన యొక్క రక్తం చిందించి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క గ్రహింపు, ఆ యొక్క అండర్స్టాండింగ్, ఆ యొక్క క్రీస్తు చనిపోవటం, క్రీస్తు మృతిని తెలుసుకోవటం అనేటటువంటి ప్రగాఢమైనటువంటి ఈ యొక్క జీవిత మార్పులకు ప్రియులారా తెలుసుకోవటమే. దట్ అండర్స్టాండింగ్ క్రైస్ట్ డెత్ లీడ్స్ టు ప్రొఫౌండ్ లైఫ్ చేంజెస్. మరి కొన్ని ఇతర పాఠ్య భాగాలలో కూడా మనం చూస్తామండి. యోహాను సువార్త మరి 15వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, తమ స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. Greater love hath no man than this, that a man lay down his life for his friends. ఇక్కడ చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు అని చెప్పి మరి యోహాను భక్తుడు చెప్తున్నాడు పిల్లారా. అంతగా మరి యేసు ప్రభువు వారిలో త్యాగమును చూస్తున్నాము. మరి ఇతరులను ప్రేమించటం, ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం గమనిస్తున్నాము. అలాగే రోమీలకు రాసినటువంటి పత్రిక 12:1 కూడా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా పిల్లారా, మీ శరీరాలను మరి జీవిస్తున్నటువంటి ఈ యొక్క శరీరాలను మరి యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, అర్పణగా అర్పించమని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు పిల్లలు. సజీవ యాగంగా మనల్ని అర్పించుకోవటం, సమర్పించుకోవటం, దేవుని కొరకు జీవించడం అనేటటువంటి. సరే అండి, ఈరోజు మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనకు ఒక పిలుపు, మొట్టమొదటిగా ఒక పిలుపు అనేటటువంటిది ఉన్నది. రెండవది ద చేంజ్, ఫస్ట్ ద కాల్, రెండవది ద చేంజ్, మరి మూడవదిగా ఒక వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేటువంటిది. సరే, మొట్టమొదటిగా ద కాల్. మరి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకేం చెప్తుందంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, వెన్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది పిల్లలు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క శక్తి అవసరమై ఉంటున్నది. రెండవదిగా మరి చేంజ్, ఆ మార్పు అనేటటువంటిది పిల్లలు. గలతీయులకు 2:20లో చూస్తే ఎంత చక్కగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్‌థెలెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. ఇంకా ముందుకు పోయినప్పుడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. పౌలు భక్తుడు ఎంత తేటగా చెప్తున్నాడు చూడండి. ఆ ప్రభువును తెలుసుకున్న తర్వాత శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ఆ రీతిగా పిల్లారా, మరి క్రీస్తులో మనం మృతి పొందబడి ఉంటున్నాము. తర్వాత ఇంకా ఆ క్రీస్తు ద్వారా మనకు నూతన జీవితము, మరి నూతన సృష్టి అని చెప్పి 2 కొరింథీ 5:17 చూస్తాం. కాబట్టి ఆ నూతన అధ్యాయం, న్యూ లైఫ్ స్టైల్ మనలో రావటం అనేటిది మనం చూస్తాము. మరి మూడవదిగా ద క్యారెక్టర్, 1 యోహాను 4:19 చూస్తే,
ఆయనే మొదట మనల్ని ప్రేమించిన మనము గనుక మనము ప్రేమించుచున్నాము. వి లవ్ హిమ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి పిల్లారా మనం కూడా ఆయనను మరి ప్రేమిస్తున్నాం పిల్లారా. మరి వి లవ్ హిమ్ మరి బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. కాబట్టి క్రీస్తు ప్రేమ పిల్లారా మనల్ని ఆయనకు దగ్గర చేరుస్తుంది. మన యొక్క జీవితంలో మార్పు వస్తుంది. అంతేకాకుండా మన యొక్క జీవితంలో వ్యక్తిత్వం కూడా పిల్లారా ఎంత క్యారెక్టర్ అంతా కూడా మారిపోయి దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా మరి ఉండేలాగా చేస్తుంది. కాబట్టి కాల్ టు యాక్షన్. కాబట్టి మనము పిల్లారా మనం ఎంతగా పరీక్షించుకుందాం. ఈ యొక్క చివరి దినాల్లోనికి వచ్చి ఉంటున్నాము. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. వీ నీడ్ టు లివ్ ఫర్ హిమ్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆయన కొరకు జీవించడానికి మరి దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ యొక్క ప్రేమను మనం ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారికి ప్రియులారు, ముఖ్యంగా నశించున్నటువంటి వారికి, అన్య జనులకు ప్రియులారు, మరి ఇంకా చీకటిలో జీవిస్తున్నటువంటి వారికి చూపిస్తూ మరి వారిని కూడా ఈ యొక్క వెలుగులోనికి ఈ యొక్క ప్రేమ ద్వారా క్రీస్తు ప్రభు ప్రేమతోటి ఈ లోకాన్ని అంతటిని కూడా ఆకర్షిస్తున్నాడు. అదే రీతిగా మనం కూడా ఆయనకు బిడ్డలుగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు ఆ యొక్క నూతన దినమును బట్టి వందనాలు. మీ యొక్క మరి యొక్క వాక్యం తండ్రి ధ్యానించడానికి సహాయం చేశారు. క్రీస్తు యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒక గొప్ప దేవా తండ్రి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన యొక్క జీవితాన్ని దారిపోసి ఉంటున్నాడు. ప్రేమ గల ప్రభు తండ్రి నా కొరకు మా కొరకు శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, ఆ త్యాగం కొరకు వందనాలు, ఆ ప్రేమ కొరకు వందనాలు. జీవించున్నట్టు మేము తండ్రి ఇక మీదట మా కొరకు కాకుండా సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి క్రీస్తు కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది తండ్రి అవసరతలో ఉంటున్నారు, అస్వస్థకు గురై ఉంటున్నారు, అలజడిలో ఉంటున్నారు, ఆందోళనలో ఉంటున్నారు అని దర్శించండి. గొప్ప దేవా తండ్రి తండ్రి మీ సమాధానం దయచేయండి. మీ యొక్క ప్రేమను తండ్రి వారిలోనికి ప్రభావ ప్రసాదించమని వేడుకుంటున్నాం. అన్కండిషనల్ లవ్ అండ్ లార్డ్ ఫాదర్ తండ్రి తండ్రి షరతులు లేనటువంటిది త్యాగంతో కూడినటువంటి ప్రేమ ప్రభు మేము కూడా తండ్రి ఇతరులకు చూపించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి మీరు కూడా మరి ఇతరులను ఈ యొక్క లింక్ను షేర్ చేసి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.